నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు కేటీఆర్ మారే మీరు బచ్చగాని మీరెందుకు మాట్లాడుతున్నావు మీ 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 మామని మీ నాయనని రమ్మని చెప్పు ఛాలెంజ్ చేద్దాం మీ 10 సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తేల్చుకుందాం మీ బచ్చగాలతో మేమెందుకు మాట్లాడుతామని నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇవాళ సంతోషంగా అనిపిస్తుంది ఇవాళ నా ఛాలెంజ్కు నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండను ఎండబెట్టి ఎస్ఎల్బీ సొరంగాన్ని బండబెట్టి పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి 10 ఏళ్ళు జిల్లా మినిస్టర్ పెట్టాలి కేటీఆర్ పెట్టాలి అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడి నా మీద అప్పుడు నేను చెప్పిన గాంధీ భవన్లో అరే నువ్వు బచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేసి వచ్చిన మీరిద్దరు నా కాలి గోటితో సమానం గడియారం తీవ్రతలో ఛాలెంజ్ నీతో కాదు మీ నాయనని రమ్మని చెప్పి నిన్న గాంధీ భవన్ చెప్పిన ఇవాళ చాలా సంతోషం బయటకు వచ్చిండు ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు బయట కాదు ఎట్లా ఎండగడుతున్నావు తెలంగాణ ప్రజలు చూస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అని 10 లక్షల సార్లు అన్నాం దళితులు 3 ఎకరాలు ఇస్తా లేకపోతే 2 ఎకరాలు ఉంటే ఎకరం యాడ్ చేసి బోరేసి మోటార్ వేసి రైతుని చేస్తా అన్నావు డబ్బులు పెట్టు నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు ఏడగట్టేస్తావు అన్నావు ఎన్ని ఇల్లు కట్టినావు ఉదాహరణ నల్గొండ కాన్సెన్స్ తీసుకుందాం 979 ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా గృహోపయోగం చేయలే